వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం నుంచి రాక్షస ప్రభుత్వంగా కూడా మారిపోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా కొత్త రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకునే విషయంలో అప్రజాస్వామికంగా ముందుకు వెళ్లటమే కాకుండా రైతులు అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, పేద వర్గాలు వ్యతిరేకిస్తున్నా కూడా దాన్ని కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ఇప్పుడు రాక్షస చర్యలకు కూడా ఒడిగడుతుందని అనిపిస్తా ఉంది. అక్కడ సంవత్సరానికి 365 రోజులు కూడా పంటలు పండే భూముల్ని మేము ఇవ్వము, దీని మీద మాకు గత కొన్ని దశాబ్దాల నుంచి మేము వీటి మీద ఆధారపడి ఉన్నాము, కొన్ని వేల మంది వాళ్ళ పొట్టకొట్టి కోసం ఈ భూముల మీద ఆధారపడి ఉన్నారు, ఇటువంటి చక్కటి పచ్చడి పొలాల్ని మీరు పాడు చేయొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి ఏకగ్రీవంగా డిమాండ్ వస్తున్నా కూడా ప్రభుత్వం మొండి పట్టుతో చట్టపరంగా అనేక అవకాశాలున్నా కూడా కేవలం మొండి పట్టుతో ఇదే భూములు తీసుకోవాలనే పట్టుదలతో పోతున్న విషయాన్ని కూడా మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా అక్కడ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము ఇవ్వము అని చెప్పేసి కొన్ని పంచాయతీలు తీర్మానం కూడా చేయడం జరిగింది. భూములు రాజధానికి ఇవ్వము అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం మరి వాళ్ళు ప్రకటించిన భూ సమీకరణ విధానం ఏదో ఉందో దాంతో రైతులు నష్టపోతారు, మాకు అన్యాయం జరుగుతుంది, కేవలం 25% మాత్రం భూమి మాకు ఇస్తున్నారు, 75% వ్యాపారం కోసం, ప్రభుత్వ అవసరాల కోసం మా దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కెళ్తున్నారని చెప్పేసి ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో మరి ప్రతిపక్షాలన్నీ కూడా కోడే కూస్తూ ఇది కరెక్ట్ కాదు, ముందు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూర్చోబెట్టి ఒక చోట చర్చించి రైతు సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోండి అన్నా కూడా మరి మొండిగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం ఈ రోజు అరాచకానికి ఒడిగడుతుందంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. మరి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఒక పథకం ప్రకారం ఇందాక నేనేదో టీవీలో చూశాను, ఇందాక ఒక టీవీలో ముఖ్యమంత్రి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అది గనక ఒకే ప్రాంతంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం అయితే దాన్ని అగ్ని ప్రమాదంగా భావించవచ్చు, కానీ ఇది ఉద్దేశపూర్వకంగా సిరీస్ గా ముందు 6 గంటలకి తాడికొండ ప్రాంతంలో ప్రారంభమై రాత్రి 2-2:30కి మంగళగిరి ప్రాంతంలో ఇది ఆఖరైంది. అంటే ఏదైనా ఒక చోట జరిగితే అది ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చు, కానీ అన్ని గ్రామాల్లో అది కూడా వ్యతిరేకిస్తున్న రాజధానికి భూమి ఇవ్వటానికి వ్యతిరేకిస్తున్న వర్గాలకి చెందిన భూముల్నే తగలబెట్టారంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్నంత ఈజీగా ఏదో ఎస్పీ గారికి మేము ఆదేశాలు ఇచ్చాము, ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇది అటువంటి చిన్న విషయం కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వం వెనకాల నుండి చేపిస్తుందని కూడా అక్కడ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. దీన్ని కేవలం ఎస్పీతో చేసి కంటి తుడుపు చర్యలు చేస్తే మాత్రం ఇది ఊరుకునే పరిస్థితి లేదు. మరి అక్కడ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అక్కడ డ్రిప్ ఇరిగేషన్ పైపులు, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన సామాగ్రిని తగలబెట్టారు. అక్కడ ఈ తోటల్లోనే నివాసం ఉండి తోటలను కాపలా కాసుకునే వ్యక్తుల వంట సామాన్లు తగలబెట్టేశారు. వాళ్ళ వంట షెడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తగలబెట్టేశారు. పచ్చటి అరటి చెట్లను కూడా తగలబెట్టే పాపానికి ఒడిగెట్టారు. ఈరోజు ఇది చాలా ఖండించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొన్నటి వరకు ప్రభుత్వం చేస్తున్న అనేక పర్యటనల మూలంగా ఆ ప్రాంతంలో రైతాంగం అంతా కూడా నిద్ర లేకుండా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ చెట్లు పంటలన్నీ కూడా నరికేస్తారేమో, ఎందుకంటే అరటి చెట్లని నరకడం చాలా ఈజీ, చాలా మెత్తగా ఉండి ఉంటాయి, వాటికి పెద్ద కష్టం అక్కర్లేదు, ఎవరికి తెలియని తక్కువ సమయంలో నాశనం చేసేయచ్చు. ఇప్పుడు ఈ రోజు రైతులందరూ భయపడుతున్నారు, మా అరటి తోటలు నరికేస్తారేమో అని చెప్పేసి, ఎందుకంటే అరటి చెట్లకి ఆసరాగా ఉండే బొంగులన్నింటినీ కూడా తగలబెట్టేశారు. ఈ రోజు అరటి చెట్లు కూడా తగలబెడతారని చెప్పేసి మరి భయపడతా ఉన్నారు రైతులందరూ కూడా. మరి రైతులు ఇళ్లలోంచి వదిలేసి పొలాల్లోనే పడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు దాపురించింది. దీని మూలంగా దీని వెనకాల ఎవరైతే రాజధానికి భూమిని ఇవ్వలేమని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారో అక్కడ రాజధాని ఏర్పాటు చేయటం, మరి 365 రోజులు చక్కటి నీటి లభ్యతతో పంటలు పండే భూములు నాశనం చేయొద్దని ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ మీద కక్ష కట్టి భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుందని చెప్పేసి మేము మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఎవరైతే ఈ రోజు పంట పొలాలని నాశనం చేశారు, రేపు ఎవరైతే ఈ భూసేకరణ విధానాన్ని కానీ అక్కడ ఈ రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు కూడా అపాయం తగలబెట్టడానికి ఈ ప్రభుత్వం కానీ ఈ పార్టీ కానీ వెనకాడదేమో అని కూడా అనుమానం కలుగుతా ఉంది. దయచేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అక్కడ ముందు
ఎందుకంటే దీని వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పేసి రైతులు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అక్కడ మంత్రులందరూ కూడా రాజీనామా చేపించి సిబిఐతో దీన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. కానీ మీరేదో కంటి తుడుపుగా కేవలం ఒక ఎస్పీ గారికి ఆదేశించి ఇదేదో కంటి తుడుపు చర్యగా చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పేసి మేమంతా మనవి చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది, ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు దీని వెనకాల ఉన్నారని కూడా రైతులు ప్రజలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వేలాది మంది రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా, అన్ని రాజకీయ పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నా కూడా, ఆఖరికి ప్రజా సంఘాలు ఒక రిటైర్డ్ జస్టిస్ నాయకత్వంలో అక్కడ పర్యటించి ఇది కరెక్ట్ కాదని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వెళ్ళకోకుండా ఆఖరికి భూములు ఎట్లా ఇవ్వరో అనే బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఆ రోజు మీరు గనక భూములు ఇవ్వకపోతే బలవంత భూ సేకరణ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత రైతులు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇవ్వకపోతే మేము ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసులే అనే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఈ రోజు ఇది జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మరి అనుమానించే పరిస్థితులు కూడా అయినాయి. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే ఇది ఎస్పీతో కంటి తుడుపు చర్య కాకుండా దయచేసి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ఆలోచనలకి, ఇటువంటి విధానాలకి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఒడిగడితే రాబోయే రోజుల్లో అరాచకాలు ప్రబలితాయని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అందరూ కూడా సంతోషంతో ఏర్పాటు చేసుకున్న రాజధానిలో ఈ విధంగా ప్రజా వ్యతిరేకతను ఒడిగట్టుకుంటూ, ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటూ మరి అక్కడ రైతులకి నష్టం చేసే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందుకు వెళ్తాం, దీని అంతటికీ కారణం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాల ఉన్న శక్తుల్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇందాక మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళని మాత్రం పోలీసులు వదిలిపెట్టేశారు, ఏది రాజధానికి కానీ భూమి ఇవ్వడానికి కానీ. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని మాత్రం ఇంకా పోలీస్ స్టేషన్లోనే పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి అక్కడ ఉందని చెప్పేసి అక్కడి నుంచి వార్తలు వస్తా ఉన్నాయి. అంటే దీని వెనకాలంతా కూడా ఏదో కుట్ర దాగి ఉంది. దయచేసి దీన్ని నిష్పక్షపాతంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమ్మకం ఉన్నది, అది ఒక పక్కన పెడితే ఎస్పీతో అయితే అసలు జరగదనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పేసి అక్కడందరూ కూడా రైతులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే మొట్టమొదటిగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మీరు భూములు ఇవ్వకపోతే బలవంతపు భూ సేకరణ చేస్తారు. మళ్ళీ రైతులందరూ ఇక్కడికి వస్తే మేము భూమి ఎట్లా తీసుకోవాలో మాకు తెలుసులే అని అన్నారు. కాబట్టి ప్రభుత్వం మీద నీళ్ళు కమ్ముకున్నాయి కాబట్టి సిబిఐ మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఇది రాజధాని వ్యవహారం అనేది ప్రభుత్వం అప్రజాస్వామికంగా మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక సిరీస్ గా జరిగింది. ఏదో ఒక పొలాల్లో అగ్ని ప్రమాదం జరుగుతాం సాధారణ కొన్ని చోట్ల, కానీ ఒక గ్రామంలో మొదలయ్యి ఒక గ్రామంలో ఎండ్ అవుతూ కంటిన్యూగా అది కూడా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో భూ సమీకరణ విధానాన్ని ఆ గ్రామాల్లోనే జరుగుతూ ఇది అనుమానానికి దారితీస్తా ఉంది. నిన్న గ్రామాలు పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండవారిపాలెం, మందడం ఈ గ్రామాలలో రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయం, రైతుల అభిప్రాయం తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా, పేద ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నాటకంలో భాగమే రాత్రి జరిగినటువంటి ఇళ్లకు తగలేయటం కానీ, పంటలు కోయటం కానీ, ప్రజలను భయభ్రాంతులు చేయటం కానీ అని తెలియపరుస్తా ఉంది. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు, ఎక్కడన్నా మీరు అణచివేతకు కారకులైతే అక్కడ ప్రతిఘటన వస్తుంది. ప్రజాస్వామ్య విలువలు పడిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రజలంతా ప్రజాయావత్తు రైతులు, మాకు ఈ ప్రాంతంలో రాజధాని అవసరం లేదు, మా పంటలకు, మా జీవన స్రవంతికి, మా జీవన విధానానికి ఆటంకం కలిగే విధంగా ఉందని వెలుగెత్తు చాటుతా ఉంటే మీరు వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా వారి పంటలు నష్టం చేసి, వాళ్ళ ఇళ్లు తగలేసి, వాళ్ళ పంటలను మరి నరికివేసిన పరిస్థితి తీసుకొస్తా ఉంటే అది ఎవరు చేశారు? రాబోయే రోజుల్లో ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఉండడానికి తార్కాణం మీరేమన్నా అవకాశం ఇస్తారా? ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు. ఈరోజు రాజధాని కావాలి అందరికీ, మాకు కూడా కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేయాలి, కానీ ఈ విధంగా భయభ్రాంతులు చేయడం అనేది చాలా అప్రజాస్వామికమని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం.
అందుకనే తక్షణమే మాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది, చంద్రబాబు నాయుడు గారు అనుమానం ఉంది. అక్కడ శాసనసభ్యుడు ఉన్నాడు, తాడికొండ శాసనసభ్యుడు, ఎస్సీ శాసనసభ్యుడు అని చెప్పుకునే వాడి మీద అనుమానం ఉంది. తక్షణమే ఎంక్వైరీ చేయించండి, తక్షణమే వాటిని ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు ఇక బ్రతకటానికి అవకాశం లేని పరిస్థితిగా ఉంది. ఈ ప్రాంతం ఈ ఇల్లు తగలేసినట్టు ఈ యొక్క దాడి ఈ విషయం జరిగిన ప్రాంతం అంతా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రాంతం. అక్కడ పంట భూముల మీద ఆధారపడినటువంటి చిన్న సన్నకారు రైతులు, కూలి రైతులు ఆధారపడిన ప్రాంతం. వారికి ఇక్కట్లు వస్తా ఉన్నాయి. వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతకడానికి అవకాశం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు అక్కడ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయింది, నమ్మకం సలగిలింది. ఎందుకంటే అనేకమైనటువంటి కేసులు ఇస్తా ఉన్నాం, అనేకమైన అవకాశాలున్నాయి, మీరు పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్పి పోలీసు వారిని కూడా కలిసి ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఈ కారణం జరిగితే పోలీసు వారి మీద నమ్మకం లేదు. తక్షణమే హైయెస్ట్ అథారిటీ సిబిఐతో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలా, ప్రజల మనోభావాలను రక్షించాలా, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ప్రజలకు అండగా ఉండాల్సిన తరుణం ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన తరుణం. కాబట్టి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి ప్రజల మనోభావాలను రక్షించే విధంగా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గవర్నర్ గారిని కూడా వెంటనే ఈ విషయంలో పరిశీలించి అసలు ఈ రాజధాని వ్యవహారంలో జరుగుతున్న తీరుతెన్నులను కూడా ఆయన పరిశీలించి దీని మీద ఒక సమగ్రమైన నివేదిక కేంద్రానికి పంపించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడే జరిగింది కాబట్టి తప్పకుండా మేమంతా చర్చించి అధ్యక్షుల వారితో తగు చర్యలు తీసుకుంటాం.